5 గంటలకు లేచి వస్తున్నా నేను. వీళ్ళకి ఇగో ఇట్లా ఉంది సినిమాలో పెడితే, పుణ్యాన్ని పెడితే ఇట్లుంటది. నిన్న వచ్చి ఇమ్రాన్ పాతగడ్డలో లేచింది తెలుసా నీకు? తెలుసా? షూట్ కాడికి వచ్చి మామా మర్కయ్యా చేయాలంటే కట్టప్పకి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని జీవితం నాశనం అయిపోతుంది. నిన్న స్నాప్ లో నాకు నైట్ అమ్మాయిలు మెసేజ్ చేసి గంగు తెలుసా అంటే, గంగు నా ఫ్రెండ్ అంటే, లేదు నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి. అంటే నేను పిచ్చిదానండి స్నాప్ లో. అనవసరం అంటాడు. ఏం చేయాలి మళ్ళీ? అన్ని తెలుసు. ఏం చేసుకుంటారు ఇద్దరు సాడి మూవీ? ఈ వీడియోలో పరేషాన్ ఫ్యామిలీ టీం సభ్యుల మధ్య జరిగిన ఒక అత్యంత వినోదాత్మకమైన మరియు సరదా వివాదాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా కట్టప్పను లక్ష్యంగా చేసుకుని సాగే ఈ కామెడీ డ్రామాలో ఒక యువతి తనను కట్టప్ప ప్రేమించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఇమ్రాన్ అన్న ముందు తీవ్రంగా నిలదీస్తుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ గొడవ మొదలవ్వడం, ఆమె కట్టప్పను అసలు వదలకుండా నిలదీస్తూ కోపంతో కొడుతుంటే టీం సభ్యులంతా హాస్యాస్పదమైన రియాక్షన్లు ఇవ్వడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. కట్టప్ప తాను ఏ తప్పు చేయలేదని, అసలు ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని బుకాయించడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ సదరు యువతి తన వద్ద ఉన్న వీడియో కాల్ రికార్డింగ్లు, స్నాప్చాట్ మెసేజ్లు మరియు ఫోన్ కాల్ సాక్ష్యాలను బయటపెట్టి అతడిని ఇరుకున పెడుతుంది. తాను బల్కంపేట దగ్గర కట్టప్ప వాళ్ల అమ్మతో కూడా మాట్లాడానని, అత్తమ్మ అని పిలిచాడని ఆమె ఆరోపించడంతో కట్టప్ప పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఈ క్రమంలో ఇమ్రాన్ అన్న మరియు గంగు తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ పంచ్ డైలాగులతో మంటకు నెయ్యి పోసినట్లుగా వ్యవహరించడం ఈ ఎపిసోడ్కే హైలైట్ గా నిలుస్తుంది. షూటింగ్ ఆలస్యమవుతున్నా పట్టించుకోకుండా కట్టప్ప పరువు తీస్తూ టీం అంతా కలిసి అతడిని ఆట పట్టించే విధానం చాలా సహజంగా మరియు కామెడీగా ఉంటుంది. కట్టప్ప అమాయకపు ముఖం పెట్టి తప్పించుకోవాలని చూస్తుంటే మిగతా సభ్యులు అతడిని ఒక రేంజ్ లో ఆడుకోవడం మనం ఈ వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఆ అమ్మాయి తన ఫీలింగ్స్ తో ఆడుకున్నాడని ఎమోషనల్ అవుతూనే కట్టప్పను చితకబాదడం, దానికి కట్టప్ప ఇచ్చే ఎక్స్ప్రెషన్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ వీడియో అంతా ఒక సినిమా షూటింగ్ సెట్ లో అనుకోకుండా జరిగిన ఒక ప్రాంక్ లాగానో లేదా నిజమైన గొడవలాగానో అనిపిస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా మరియు ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా సాగిపోతుంది. పరేషాన్ ఫ్యామిలీ మార్కు, కామెడీ టైమింగ్, టీం మెంబర్స్ మధ్య ఉన్న బాండింగ్ మరియు కట్టప్ప విచిత్రమైన వాదనలు కలిసి ఈ వీడియోను ఒక కంప్లీట్ కామెడీ ప్యాకేజీగా మార్చేశాయి. చివరికి ఇదొక సరదా ప్రమోషన్ లేదా షూటింగ్ గ్యాప్ లో జరిగిన కామెడీ సీన్ అని అర్థమవుతున్నా వారు పండించిన హాస్యం మాత్రం అద్భుతం. కట్టప్పను అందరూ కలిసి ఎలా బుక్ చేశారో, ఇమ్రాన్ అన్న ఈ పంచాయతీని ఎలా డీల్ చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడాల్సిందే.